మానవ కుటుంబమే దేవుని కుటుంబమై మారాలంటూ కోరినదే ఆయన సంకల్పం. మన కొరకే ఇహ పరములలో కట్టబడే ఈ కుటుంబం. మానవ కుటుంబమే దేవుని కుటుంబమై మారాలంటూ కోరినదే ఆయన సంకల్పం. మన కొరకే ఇహ పరములలో కట్టబడే ఈ కుటుంబం. ఆ తండ్రిని బట్టి కుమారులు కుమార్తెలతో నిండుటే నిర్ణయించిన వారిని పిలిచి నీతిమంతులుగా తీర్చుటే. కుమార్తెలతో నిండుటే నిర్ణయించిన వారిని పిలిచి నీతిమంతులుగా తీర్చుటే. మహిమ పరచబడు దైవ చిత్తమై నిలిచేటి దైవ కుటుంబం, నిలిచేటి దైవ కుటుంబం. మానవ కుటుంబమే దేవుని కుటుంబమై మారాలంటూ కోరినదే ఆయన సంకల్పం. మన కొరకే ఇహ పరములలో కట్టబడే ఈ కుటుంబం. యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఎవడైనా ఆ ఇంటిని పాడు చేస్తే వాడు నిత్యము పాడైపోవుట తథ్యమే. యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఎవడైనా ఆ ఇంటిని పాడు చేస్తే వాడు నిత్యము పాడైపోవుట తథ్యమే. తాను పరిశుద్ధుడై నిత్య నిర్దోషపూర్ణుడై ఆ దేవుడే కట్టమనెను కుటుంబము. మనము తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన క్రీస్తేసుకొనిన దేవుని కుటుంబము. ఇదే కదా సదా తదా క్రీస్తు సంఘమను కుటుంబము. మానవ కుటుంబమే దేవుని కుటుంబమై మారాలంటూ కోరినదే ఆయన సంకల్పం. మన కొరకే ఇహ పరములలో కట్టబడే ఈ కుటుంబం.
దేవుడే మనలో నిత్యము నివసించి మన తండ్రిగా సంచరించు కుటుంబమే. మనము క్రీస్తు వంటి పిల్లలమైతే పరమదేవుడే తండ్రైన కుటుంబమే. దేవుడే మనలో నిత్యము నివసించి మన తండ్రిగా సంచరించు కుటుంబమే. మనము క్రీస్తు వంటి పిల్లలమైతే పరమదేవుడే తండ్రైన కుటుంబమే. తాను మనలనే చేర్చి సుభోజనము మనతో చేసే సంతోషమైన సంపూర్ణ కుటుంబమే. దేవుడే మనుషులందరితో నిత్య కాపురమే ఉండి ప్రతి బాష్ప బిందువును తుడిచే కుటుంబమే. ఇదే కదా సదా కదా క్రీస్తు సంఘమను కుటుంబము. మానవ కుటుంబమే దేవుని కుటుంబమై మారాలంటూ కోరినదే ఆయన సంకల్పం. మన కొరకే ఇహ పరములలో కట్టబడే ఈ కుటుంబం. ఆ తండ్రిని బట్టి కుమారులు కుమార్తెలతో నిండుటే నిర్ణయించిన వారిని పిలిచి నీతిమంతులుగా తీర్చుటే. ఆ తండ్రిని బట్టి కుమారులు కుమార్తెలతో నిండుటే నిర్ణయించిన వారిని పిలిచి నీతిమంతులుగా తీర్చుటే. మహిమ పరచబడు దైవ చిత్తమై నిలిచేటి దైవ కుటుంబం, నిలిచేటి దైవ కుటుంబం. మానవ కుటుంబమే దేవుని కుటుంబమై మారాలంటూ కోరినదే ఆయన సంకల్పం. మన కొరకే ఇహ పరములలో కట్టబడే ఈ కుటుంబం.